హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో ప్రజ్ఞాలబ్ధి యొక్క టేబుల్ని వివరించాను. అందులో వీళ్ళు అల్ప ప్రజ్ఞావంతుల గురించి కూడా వివరించాను. ఇప్పుడు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదని నెగ్లెక్ట్ చేయొద్దండి. మనం రోజుగా కొంచెం కొంచెంగా చదువుకుంటూ పోతే ఆ రోజుకి మనకు ఈజీ అవుతుంది. కాబట్టి మనకు ఉన్న టైంని ఉపయోగించుకోండి. ఇంకా మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి, మిగతా వీడియోస్ కూడా చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, అది కామెంట్ చేయండి. ఇప్పుడు అధిక ప్రజ్ఞావంతుల గురించి తెలియజేసుకుందాం. 10,000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో సుమారు 443 మంది విద్యార్థులు అధిక ప్రజ్ఞావంతులే. చూడండి, అధిక ప్రజ్ఞావంతులు అందరికీ ప్రజ్ఞ ఎక్కువగానే ఉంటుందనే చెప్తున్నాడు. ఎక్కువ మంది 10,000 మందిలో సుమారు 443 మంది. 1,00,000 మంది ఉన్న పట్టణంలో 4,430 మంది అధిక ప్రజ్ఞావంతులు ఉంటారని మనకు తెలుస్తోంది. అధిక ప్రజ్ఞావంతుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనం అల్ప ప్రజ్ఞావంతుల యొక్క లక్షణాలు తెలుసుకున్నాము. వాళ్ళ యొక్క లక్షణాలు చాలా వీక్గా ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. అధిక ప్రజ్ఞావంతులు మిగిలిన వారికంటే ఎత్తులోను, బరువులోను, ఇతర శారీరక వికాసంలోనూ మిన్నగా ఉంటారు. మిన్నగా అంటే డిఫరెంట్గా ఉంటారు, అంటే చాలా పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. అంతా బాగుంటారు. వీరి ఆరోగ్యం మిగిలిన వారికంటే బాగుంటుంది. చూడండి, మిగిలిన వారికంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా. అల్ప ప్రజ్ఞావంతులకైతే ఆరోగ్యం సరిగా ఉండదు. వీరు ఉత్తేజకరమైన గృహ వాతావరణం పరిసరాల నుంచి వస్తారు. ఉత్తేజకరమైన అంటే మంచి హ్యాపీ లైఫ్ వాతావరణం నుంచి, పరిసరాల నుంచి కూడా వస్తారు అని. వీరిలో సాంఘిక పరిణతి ఎక్కువగా. సాంఘిక పరిణతి అంటే సోషల్ మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆటలు, సంగీతము, కళలు అంటే ఇష్టము, అదర్ యాక్టివిటీస్ అంటే ఇష్టము. వీరిని ఇతరులు ఇష్టపడతారు, బాగా ఇష్టపడతారు అధిక ప్రజ్ఞావంతుల్ని. వీరు తమకంటే పెద్దవారితో స్నేహం చేస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది కాబట్టి, ఇంకా నేర్చుకోవాలనే ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి, మనకంటే ఇంకా ఎక్కువ ప్రజ్ఞావంతులతో, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తే మనం ఇంకా చాలా తెలుసుకోవచ్చు అని వాళ్ళు పెద్దవాళ్ళతో స్నేహం చేస్తారు, చేయడానికి కూడా ఇష్టపడతారు. భాషా వికాసం వీరిలో అందరికంటే ముందుగా జరుగుతుంది. భాషా వికాసం అంటే కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్. వీరి అవగాహన సామర్థ్యము, స్మృతి, ధారణ హెచ్చుగా ఉంటాయి. ఎవరివి అధిక ప్రజ్ఞావంతుల యొక్క సామర్థ్యం, స్మృతి అంటే బాగా గుర్తుంచుకుంటారు, ధారణ అంటే మైండ్లో పెట్టుకోవడం, ధారణ హెచ్చుగా ఉంటుంది. చదవడం, రాయడం, నేర్చుకోవడం, అమృత విషయాల్లో ఆసక్తి చూపడం ఎక్కువ. తెలియని విషయాల్లో కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. చదవటం, రాయటం, నేర్చుకోవడంలో కూడా అమృత విషయాల్లో అంటే తెలియని విషయాల్లో కూడా ఆసక్తి చూపడం అంటే ఇంట్రెస్ట్ చూపించడము ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? అధిక ప్రజ్ఞావంతుల యొక్క. ప్రజ్ఞా పరీక్షల యొక్క ఉపయోగాలు చూడండి. మేధావులైన విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ప్రజ్ఞా పరీక్షలు మేధావులు అంటే ఇంటెలిజెన్స్ యొక్క విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అభ్యాసంలో వెనుకబడిన ఉన్న విషయాన్ని తక్కువ స్థాయి ప్రజ్ఞ ఉన్న వారిని గుర్తించి వారిపై శ్రద్ధ తీసుకునేందుకు ఉపయోగపడతాయి. ప్రజ్ఞా పరీక్షలు ఎందుకు ఉపయోగపడతాయంటే, అభ్యాసంలో వెనుకబడి ఉన్న విషయాన్ని, అంటే వాళ్ళు ఏ విషయంలో, ఏ చాప్టర్లో వెనుకబడి ఉన్నారు, ఏ లాంగ్వేజ్లో వెనుకబడి ఉన్నారనేది గమనించవచ్చు. తక్కువ స్థాయి ప్రజ్ఞ ఉన్న వారిని గుర్తించి, తక్కువ స్థాయి ప్రజ్ఞ అంటే మనం తెలుసుకున్నాము, వాళ్ళు నాలెడ్జ్ తక్కువగా గెయిన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని గుర్తించడానికి, వాళ్ళు తక్కువ ప్రజ్ఞ ఉన్న గుర్తించి శ్రద్ధ చూపించడం అన్నమాట. అంటే వాళ్ళని ఇంకా కొద్దిగా మనము స్పెషల్ క్లాసులు చేసి పెట్టుకొనేసి, ఎక్స్ట్రా క్లాసులు పెట్టుకొనేసి వాళ్ళని తయారు చేయవచ్చు. విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయడానికి ఉపయోగిస్తారు. పై తరగతులకి అంటే 4th క్లాస్కి, 5th క్లాస్కి అలా ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉన్నత స్థాయిలో ప్రజ్ఞ అవసరమైన కోర్సుల్లో ప్రవేశ పరీక్షలుగా వాడతారు. ఉన్నత స్థాయిలో ప్రజ్ఞ అవసరమైన కోర్సుల్లో అంటే కూడా మనము ఏమైనా ఎంట్రన్స్లు వాటిలో కూడా ప్రవేశ పరీక్షలుగా వాడతారు. వివిధ ఉద్యోగ నియామకాలలో కూడా తగిన వ్యక్తులను నియమించడానికి ఉపయోగిస్తారు. ప్రజ్ఞా పరీక్షలు అంటే మనము టెస్టులు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఉద్యోగ నియామకాల్లో తగిన వ్యక్తులు నియమించడానికి ఉపయోగిస్తారు. ఏంటి ఉపయోగిస్తారు? ప్రజ్ఞా పరీక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా,
చదవడం రాయడం నేర్చుకోవడం అమూర్త విషయాల్లో ఆసక్తి చూపే పిల్లలు ఎవరు? అల్ప ప్రజ్ఞావంతుల, అధిక ప్రజ్ఞావంతుల? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.